వెల్కమ్ బ్యాక్. రియల్టర్ల మోసాలకు టీడీపీ సర్కార్ చెక్ పెట్టనుంది. విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు కానుందని వస్తున్న ఊహాగానాల నేపథ్యంలో భూముల ధరల్ని రియల్టర్లు అమాంతం పెంచేశారు. దీంతో భూముల ధరలు కొండెక్కాయి. మరోవైపు రిజిస్ట్రేషన్ల పరంగా ప్రభుత్వానికి ఆశించిన స్థాయిలో ఆదాయం రాకపోయేసరికి రెండు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయనుంది. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశంపై జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో భూముల ధరలు కొండెక్కాయి. అయినప్పటికీ ఆశించినంతగా ఖజానాకు ఆదాయం రావడం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మార్కెట్ ధరలు విపరీతంగా పెరిగినా రిజిస్ట్రేషన్ల విలువ తక్కువగానే ఉంటుండడంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతాల్లోని భూముల మార్కెట్ విలువ, రిజిస్ట్రేషన్ విలువలు ఎలా ఉంది పరిశీలించాల్సిందిగా కొద్ది రోజుల క్రితమే 2 జిల్లాల రిజిస్ట్రార్లకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ ఆదేశాలు జారీ చేశారు. మార్కెట్ విలువకు దగ్గరగా ప్రభుత్వ విలువను నిర్ధారించడం ద్వారా స్టాంప్ డ్యూటీ ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్న కసరత్తులో భాగంగా రిజిస్ట్రేషన్ల నిలిపివేత నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని 19 మండలాల్లో భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు జారీ అయినట్లు అధికారులు చెబుతున్నారు. 1-2 రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిపారు. కృష్ణా జిల్లా పరిధిలోని విజయవాడ అర్బన్, విజయవాడ రూరల్, కంకిపాడు, ఉయ్యూరు, గన్నవరం, ఇబ్రహీంపట్నం, ఆగిరిపల్లి, నూజివీడు మండలాలు, గుంటూరు జిల్లాలోని పెదకాకాని, తాడేపల్లి, అమరావతి, దుగ్గిరాల, తెనాలి, తాడికొండ, పెదకూరపాడు, మంగళగిరి, తుళ్లూరు, గుంటూరు అర్బన్, రూరల్ మండలాలను రిజిస్ట్రేషన్ నిలిపివేత పరిధిలో చేర్చినట్లు సమాచారం. భూముల ధరల పెరుగుదల ప్రభావం రాజధాని లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు అవసరమైన భూసేకరణపై పడుతుందనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. రాబోయే 5 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు మదుపరులు ఆసక్తి చూపాలని ఆప్టిమస్ డైరెక్టర్ నల్లూరి కేశవర్ధన్ తెలిపారు. ఈ దీపావళికి సెన్సెక్స్ 30,000కు చేరుతుందని, దేశీయ మదుపరులు ఓపికగా తెలివిగా పెట్టుబడులు పెడితే రాబోయే 4-5 సంవత్సరాలలో మంచి లాభాలు గడించవచ్చని ఆప్టిమస్ షేర్ బిజినెస్ డైరెక్టర్ తెలిపారు. ఆప్టిమస్ షేర్ బిజినెస్ సంస్థ షేర్ మార్కెట్లో పెట్టుబడులు అనే అంశంపై హోటల్ మురళీ ఫార్చ్యూన్ పార్క్లో సమావేశం నిర్వహించారు. మోడీ ప్రభుత్వం అనుసరించనున్న ఆర్థిక విధానాలు, విదేశీ సంస్థల పెట్టుబడుల వలన స్టాక్ మార్కెట్లు భారీగా పెరిగి కొనుగోళ్లకు దారితీయడం వలన ఈ వారాంతానికి జీవితకాలపు గరిష్ట స్థాయిల వద్ద స్టాక్ మార్కెట్లు ముగిశాయని ఆప్టిమస్ సంస్థ డైరెక్టర్ నల్లూరి కేశవర్ధన్ తెలిపారు. ఈ దీపావళికి సెన్సెక్స్ 30,000కి చేరుతుందని, దేశీయ మదుపరులు ఓపికగా మరియు తెలివిగా పెట్టుబడులు పెడితే రాబోయే 4-5 సంవత్సరాల్లో మంచి లాభాలను గడించవచ్చని కేశవర్ధన్ తెలిపారు. సో ఈ రోజున విజయవాడలో ఇండియన్ స్టాక్ మార్కెట్ గురించి అండ్ రాబోయే రోజుల్లో దాని యొక్క మూమెంట్ గురించి ఇన్వెస్టర్స్లో ఒక అవగాహన తీసుకురావడానికి ఈ అవగాహన సదస్సు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. అండ్ దీనిలో మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, లాస్ట్ 3 months ఇండియాలో జరిగినటువంటి పొలిటికల్ చేంజెస్ వల్ల అండ్ నాన్ కోయిలేషన్ గవర్నమెంట్ రావటం వల్ల అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఇండియా గ్రోత్ మీద కాన్ఫిడెన్స్ రావటం వల్ల అండ్ ఒక స్టేబుల్ గవర్నమెంట్ విత్ న్యూ ఎకనామిక్ పాలసీస్ అండ్ రిఫార్మ్స్ వస్తాయన్న ఒక నమ్మకంతో గత 4-5 నెలల నుంచి కూడా ఎలక్షన్స్ ముందు అండ్ ఎలక్షన్స్ తర్వాత ఇంకా ఎక్కువైంది ఆ నమ్మకం బికాస్ ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ అండ్ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లు రావడం వల్ల. సో ఈ పొలిటికల్ రీజన్ ఒకటి, కొత్త రిఫార్మ్స్ వస్తాయన్న ఒక ఆలోచనలో ఒకటి కూడా చాలామంది ఇన్వెస్టర్స్లో కాన్ఫిడెన్స్ నింపి షేర్ మార్కెట్లో పెట్టుబడులు గత 4-5 నెలల నుంచి భారీగా పెరిగినాయి. అండ్ దీనివల్ల షేర్ మార్కెట్ యొక్క మన ఇండియన్ షేర్ మార్కెట్ యొక్క వాల్యూ కూడా ఆల్మోస్ట్ $1.1 trillion ఉన్నది, $1.5 trillion వరకు చేరింది. అండ్ రాబోయే కాలంలో ఈ పెట్టుబడులు ఇంకా పెరుగుతాయని అండ్ యాన్యులైజ్డ్గా ఇక నుంచి షేర్ మార్కెట్లో 18-20% per year ఇన్వెస్ట్మెంట్ మీద గ్రోత్ రావడానికి కూడా ఛాన్స్ ఉందని, దానికి అనుకూలమైన ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయని అందరూ నమ్ముతున్నారు అండ్ మేము కూడా భావిస్తున్నాము. అండ్ టెక్నికల్గా చూసినా, మీకు ఫండమెంటల్గా చూసినా రాబోయే కాలంలో షేర్ మార్కెట్లో ఇంకా చాలా పెట్టుబడులు వచ్చి చాలా మంచి పొజిషన్కి, చాలా మంచి మార్క్కి ఇండెక్స్ వెళ్తుందని మేము భావిస్తున్నాం. ముత్యాలంపాడులోని షిరిడి సాయి మందిరంలో సాయి సప్తాహాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సాయిబాబా ప్రతిమలను నగరంలోని పలు వీధులలో ఊరేగించారు.
బాబాని భక్తులు దర్శించుకుని పూజలు గావించారు. సాయి సప్తాహంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని మందిరం నిర్వాహకులు కోరారు. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి చరణం గంగా యమున సంగమ సమానం, ఏ క్షేత్రమైన తీర్థమైన సాయే, మా పాండురంగడు కరుణామయుడు సాయే. గురు పౌర్ణమి సందర్భంగా 5/7/2014 ఉదయం 8 గంటల నుండి 12/7/2014 ఉదయం 8 గంటల వరకు మా ముత్యాలంపాడు సాయి మందిర ప్రాంగణంలో ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అను సాయినామ సంకీర్తన చేయుటకు సాయి భగవాన్ అనుజ్ఞ అయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సాయి మహారాజు విగ్రహాలను అత్యంత వైభవంగా సత్యనారాయణపురం ముత్యాలంపాడు పురవీధి మీదుగా అఖండ సాయినామ సప్తాహానికి సాయి బంధువులందరినీ ఆహ్వానించడం కొరకై సాయి భగవాన్ సైతం పూలరథంపై ఊరేగించి వారిని అందరినీ ఆహ్వానించడానికి ఈరోజు ఈ విధంగా బయలుదేరారు. సాయి బంధువులందరూ కూడా ఈ భూర్తరణ కార్యక్రమంలో పాల్గొని తనివితర సాయి భగవాన్ని మనసారా వేడుకుంటున్నారు. అలాగే సాయి బంధువులందరినీ నేను వేడుకుంటున్నాను, రేపటి నుంచి వారం రోజుల పాటు మా ఈ సాయి మందిరంలో జరిగే సప్తాహ కార్యక్రమంలో మీరు కూడా ప్రతిరోజు 1 గంట పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ సాయంత్రం కానీ అర్ధరాత్రి కానీ తెల్లవారుజామున కానీ మీరు కూడా వచ్చి ఈ సాయినామ సంకీర్తన చేసుకొని సాయి భగవాన్ అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. రేపటి నుంచి 7 రోజులు 168 గంటలు మా ఈ సాయి మందిరంలో ఓం సాయి శ్రీ సాయి జై జయ సాయి అను సాయినామ సంకీర్తన జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 117వ జయంతిని ఘనంగా నిర్వహించారు. అల్లూరి జీవిత చరిత్రను తెలిపే విధంగా ప్రదర్శించిన నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. ముత్యాలంపాడులోని గోకరాజు గంగరాజు కళ్యాణ మండపంలో అల్లూరి సీతారామరాజు 117వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి జీవిత చరిత్రను తెలిపే నాటకాన్ని ప్రదర్శించారు. అల్లూరి రూథర్ఫోర్డ్ పాత్రల్లో పాత్రధారులు లీనమై నాటకాన్ని ప్రదర్శించారు. నాటిక ఆద్యంతం ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయడంతో పాటు ఆలోచింపజేసే విధంగా సాగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చంద్రబాబుపై ఫైర్ అయిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కమిటీలు శ్వేతపత్రాలు పేదలకు అన్నం పెట్టవని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కారానికై ఉద్యమిస్తామని వెల్లడి. గాల్లో దీపంలా గన్నవరం విమానాశ్రయం భద్రత దృష్టి సారించని కేంద్రం, వీవీఐపీలకు రక్షణ కొరవడే ప్రమాదం. నగరంలో వైన్ షాపులకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలన్న సిపిఎం. ఎన్నికల హామీలను టీడీపీ సర్కార్ తుంగలోకి త్రొక్కిందని విమర్శ. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలకై పీడీఎస్యు ఆందోళన, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.